మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నమస్తే, నేను విజయ్. మీరు బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? బంగారు ఆభరణాలని కొనాలని ఎదురు చూస్తున్నారా? అయితే సరిగ్గా ఆ సమయం రానే వచ్చేసింది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాదిలోనే అత్యల్ప రేటుకు పడిపోయింది గోల్డ్ ప్రైస్. దాదాపు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఇప్పుడు 1,41,000 రూపాయలు పలుకుతుంది. ఈ ఏడాదిలోనే అత్యంత దిగువకు చేరుకున్నటువంటి గోల్డ్ రేటు ఇప్పుడు ఎన్ని రోజులు ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు గోల్డ్ కొనడానికి ఇది సరైనటువంటి టైం అనుకోవచ్చా లేదా తెలుసుకుందాం. మొదట పార్ట్నర్ లైవ్ కాల్లో బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. సో గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. గోల్డ్ కొనాలనుకున్న వారికి ఇది ఒక డెఫినెట్లీ హ్యాపీ న్యూస్. అలాగే ఈ సంవత్సరం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అంచెలంచెలుగా ఎంతో సంపాదించాలనుకున్న వారికి ఒక నిరుత్సాహమైన న్యూస్. బట్ కాకపోతే గోల్డ్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో తీసుకోమని మనం సజెస్ట్ చేస్తుంటాము. కాకపోతే మన పరిస్థితులను అంచనా వేసే చర్చ కొంచెం చేద్దాము, అంటే విశ్లేషణ కొంచెం చేస్తాము. ఎందుకంటే చాలా మంది కూడా జనవరి 1, 2026 1,40,000తో మొదలైన గోల్డ్ ఒకానొక దశలో 1,70,000, నేను చెప్పేది 24 క్యారెట్ల ధర 1,70,000 వరకు చేరుకొని ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సంవత్సరంలో అత్యల్ప ధర దాదాపుగా 1,41, 1,42, 1,000 రూపాయలు అటు ఇటు సబ్జెక్ట్ కరెక్షన్ లోకి చేరుకోయింది. అంటే దాదాపు 24% ఫాల్. 30,000 అంటే ఒక 24% ఫాల్. అది కూడా ఒక 4-5 నెలల వ్యవధిలో బంగారు చరిత్రలో చాలా చాలా తక్కువ సార్లు మాత్రమే జరిగిందండి. ఇది ఎందుకు అనేది మనం విశ్లేషిద్దాము. కాబట్టి కాకపోతే ప్రముఖంగా ప్రతిసారి చర్చలో వచ్చేది ఏంటంటే ఎప్పుడైతే యుఎస్ డాలర్ బలంగా కనపడుతుందో, ఆ బలంగా కూడా కాదు అత్యంత బలంగా కనపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం సమస్యపై తిరిగి యుఎస్ డాలర్ బలపడుతూ, అలాగే యుఎస్ లో ఉన్న ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించేది కాదు, ఇంకాస్త కూడా పెంచే యోచనలో ఉందనే న్యూస్లు వచ్చాయి. దానివల్ల ట్రెజరీ బాండ్స్ లోనే ప్రముఖంగా అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే వాటి నుంచి రిటర్న్స్ వస్తాయి. అదే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాని నుంచి రిటర్న్స్ రావు. ఇది ప్రథమ కారణం, నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే ఈక్విటీ మార్కెట్ లో కూడా కొంచెం టెక్నికల్ షేర్స్ ని సెల్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు గోల్డ్ బ్యాకింగ్ చేసుకున్నారు. ఇది కూడా జరిగి దాదాపు ఒక వారం జరిగింది. ఈక్విటీ మార్కెట్ లో కూడా కొంచెం ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు గోల్డ్ ని వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది మొత్తం గోల్డ్ ని మార్కెట్ లో అమ్మేయడం లాంటివి జరుగుతుంటది. సర్వసాధారణం స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. ఇక మూడోది, లీస్ట్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలోనే టర్కీ గానీ రష్యా లాంటి దేశాలు వాళ్ళ దేశంలో ఉండే కరెన్సీ డిప్లీషన్, అంటే కరెన్సీ వాల్యుయేషన్స్ ఫ్లక్చుయేషన్స్ ని తగ్గించుకోవడానికి కొద్ది మొత్తంలో బంగారు విలువలు అమ్మడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో కూడా డాలర్ రూపీ బలహీన పడుతున్నప్పుడు కొద్ది మొత్తంలో బంగారం వెచ్చిస్తే డాలర్లు అనే దాని మీద కొంచెం లోడ్ తగ్గుతుంది. కాబట్టి మన భారతదేశ ప్రధానమంత్రి ఏంటంటే బంగారం అమ్మకుండా కొంచెం దిగుమతి చేసుకోవడం ఆపండి, ఒక 1 year పాటు బంగారాన్ని అంటూ పిలుపుచ్చారు. బట్ రష్యా, టర్కీ లాంటి సెంట్రల్ బ్యాంకులు ఏదైతే 2025లో బంగారకు రెక్కలు ఎందుకు వచ్చాయి, 75% ఎందుకు పెరిగిందంటే మన సర్వసాధారణ ప్రజలు, ఇన్వెస్టర్ల కంటే బ్యాంకులు ఉన్నాయి. టన్నులు మన భారతదేశంతో సహా ప్రతి దేశ బ్యాంకు కూడా 50-60 టన్నుల నుంచి తక్కువ కాకుండా కొన్నాయి. కాబట్టి ఆ రేటుకు ఒకసారిగా రెక్కలు వచ్చేసి బంగారు అనేది ఒక ఇన్సూరెన్స్ అసెట్, అంటే ఒక ఎమర్జెన్సీ నిధి కింద ఉండాల్సిన ఒక బంగారు అనేది ఈరోజు ఒక ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ అయిందంటే మీరు చెప్తున్నట్టు ప్రతిరోజు రేట్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గోల్డ్ కి. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గోల్డ్ మీరు లోన్ తీసుకున్నారనుకోండి, గోల్డ్ లోన్కి వెళ్ళారనుకోండి, బ్యాంకులో ఏమవుతుందంటే ప్రతి నెల 5వ తారీఖు ఒక రేట్ ఫిక్స్ అయ్యేది. ఆ రేట్ ఫిక్స్ చేసుకొని ఆ ఇయర్ మొత్తం, ఆ మంత్ మొత్తంలో మీరు ఎప్పుడు వెళ్ళి మీరు అందులో లోన్ తీసుకోవాలని ఆ రేట్ మీద దాదాపుగా 75%, 65% ఎల్టీవీ అంటారు, లోన్ టు వాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకుంటాయి బ్యాంక్స్ కూడా. ఎందుకంటే ఇంత ముందు లాగా ఒక నెల యావరేజ్ ప్రైస్ అంటూ లేదు. ఎందుకంటే ఒక నెలలోనే ఇంత షిఫ్ట్ కావడం అనేది చరిత్రలో బంగారుకి ఎప్పుడు లేదు. అది ఎందుకు జరుగుతుందంటే స్టాక్ మార్కెట్ లో సరి సమానంగా షేర్లు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు మనం చూసాం. కానీ ప్రశాంత్ గారు, మీలాంటి అనలిస్టులు మీరు కూడా గతంలో చాలా సార్లు చెప్పారు, రీసెంట్ గా చేసిన వీడియోస్ లో కూడా చెప్పారు, సరైనటువంటి టైము దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్ మీద ఎలాంటి అనుమానం లేదు, కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు, బంగారు ఆభరణాలు కూడా కొద్ది మొత్తంలో కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అంటున్నారు. కానీ ఎప్పుడు ఊహించిన విధంగా ఈ ఏడాదిలోనే అత్యల్ప ధరకు పడిపోయింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నష్టపోయినట్టే కదా మరి. అంటే ఇప్పుడు మీరు కూడా గెస్ట్ చేయలేని పరిస్థితి చేరుకుంది అనుకోవచ్చా ట్రేడింగ్ అనేది?
100%. గోల్డ్ అనాలిసిస్ అనేది నేను కాదండి, ప్రముఖ సంస్థలు గోల్డ్మాన్ సాక్స్ అయితేనేమి, జేపీ మార్గన్ లాంటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఒక ప్రొడిక్షన్ రేట్ ని పెట్టలేకపోయింది. అంటే ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రొడిక్షన్, జేపీ మార్గన్ కానీ ఓకే ఇలాంటి అంతర్జాతీయ సంస్థల ప్రొడిక్షన్ ఏంటుందంటే దాదాపుగా $5,000 నుంచి $5,000 పర్ ఔన్స్ ఈ ఇయర్ ఎండ్కి చేరుకుంటది. అంటే దాదాపు 4,800, 4,900, 5,100 వరకు చేరిన ఔన్స్ ఈ రోజు మనం మాట్లాడుతున్న సమయానికి 4,100 కంటే దిగువకు వచ్చింది. అంటే దాదాపు ప్రొడిక్షన్ లో అంతర్జాతీయ సంస్థలతో అందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏమంటారు అంచనా వేయలేకపోయారు. దీనికి కారణాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ ప్రధానంగా ఈ ఇరాన్ అమెరికా వారు ఏదైతే జరిగినప్పుడు ఆయిల్ మీద పడి ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల సెంట్రల్ బ్యాంకులు ఈ రోజు ఎక్కడ కూడా మన భారతదేశంతో సహా వడ్డీ రేట్లను తగ్గించే పరిస్థితి లేదు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువైతుంది, మళ్ళీ మాంద్యం ఎక్కువైపోతుంది, ధరలు పెరిగిపోతాయి అనేసి ఏ బ్యాంకులు కూడా కట్టడి చేయట్లేదు. కాబట్టి ఆ బ్యాంకుల్లో ఏదైతే ఎఫ్డీలు చేసుకోవడమో, యుఎస్ ట్రెజరీ బాండ్లు ఇన్వెస్ట్ చేసుకునే డాలర్లు ఎవరు బయటకు తీసే పరిస్థితి లేదు. ఇలా పరిస్థితి ఉన్నప్పుడు గోల్డ్ ఇంపాక్ట్ అయింది. కానీ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఆగితే ఇంకా ధరలు పెరుగుతాయి. సో ఇరాన్ యుద్ధం ఆగిన తర్వాత మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి ఇంకా కూడా అదనపు ఆదాయాలు లాభాలు వస్తాయని కూడా మనం డిస్కస్ చేశాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అదే పరిస్థితి కొనసాగుతుంది. రెండు దేశాల మధ్య కూడా యుద్ధం లేదు, శాంతి ఒప్పందం పూర్తయిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ అయినా కానీ ఎందుకు పడిపోయింది? క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు ఇది ఆటోమేటిక్గా తగ్గుతుంది అనుకున్నాం, క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఇది పెరుగుతుంది అనుకున్నాం, కానీ క్వైట్ డిఫరెంట్గా జరుగుతోంది. కరెక్ట్, మంచి మంచి పాయింట్ చెప్పారు విజయ్ గారు. ఇప్పుడు ఎలా ఉందంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఏదైతే సరే మనకి ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చి ట్రాన్స్పోర్టేషన్స్ లాజిస్టిక్స్ అన్ని కరెక్ట్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కరెక్షన్ జరిగినా మనకి ఇంపాక్ట్ సరిగాడానికి దాదాపు 6 నెలలు పడుతుంది. మీరు అన్నట్టు మాంద్యం అనే ఛాయలు ఎక్కడ ఉండకూడదు. ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతాయి అనే ఛాయలు ఏ ప్రభుత్వానికి కూడా అంటనప్పుడు మాత్రమే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించి ప్రజల చేతుల్లో డబ్బులు పెడుతుంది. ఏ పర్సనల్ లోన్లు, ఆటో లోన్లు పెరుగుతాయి. అప్పుడు ఆటోమేటికల్ గా డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ ప్రధానంగా చూస్తారు. కాబట్టి గోల్డ్ రేటు రెక్కలు వస్తాయి. అది మీరు చూడండి 2026 డిసెంబర్ లోపల మరీ బంగారు ధర రెక్కలు వస్తుంది. ఇప్పుడు ఏదైతే పడిపోయిందో ఇది చాలా మంచి టైం అని నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే బంగారుకి టెస్టింగ్ పీరియడ్ జరిగింది. ఒక 2 months బ్యాక్ ఒక వీడియో చేశాం మిస్మన్ టీవీ ద్వారా. 1,40,000 వచ్చినప్పుడు 2 వారాలు దాదాపు అక్కడే ఆగింది. ఇక బంగారం 1,00,000 వరకు పోతుందా అనే అంచనాతోటి చాలా చాలా చర్చలు చేశాం మనం. కాకపోతే బంగారం అనేది తిరిగి 1,40,000 అనేది డిమాండ్ ప్రైస్ గా ఆగిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి 55, 60 వరకు కూడా వెళ్ళింది. సో కాబట్టి దీనిని మీరు అదే రేంజ్ లో చూసుకుంటూ ఒక ఇన్వెస్టర్ గా తెలివిగా దీని ఒక అవకాశంగా చూసుకోండి. మీరు దీర్ఘకాలంగా పెట్టుబడితో లక్ష్యంగా రండి. లేదంటే మళ్ళీ ఒక వీడియోలో మీరు డిసప్పాయింట్మెంట్ విని అరే మళ్ళీ ఒక 5,000 తగ్గింది అనుకుంటారు. అందుకోసమే చాలా మంది కూడా ఇప్పుడు 1,41,000కు పడిపోయింది, ఇంకా కూడా 1,30,000కి చేరుకుంటుంది, 1,20,000కి చేరుకుంటుంది అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకొంచెం ఆగుదాం, సో అప్పుడు కూడా తగ్గదు ఇంకా పెరుగుతుందని చెప్పారు కదా, అలాంటి తగ్గింది ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అని ఎదురు చూసే వాళ్ళకి మీరేం చెప్తారు? అది ముమ్మాటికి అవాస్తవం అండి. ఎందుకంటే నేను చాలా మంది వెబ్సైట్స్ లో చాలా తమ్నైల్స్ చూశాను. మీరన్నా చాలా 1,20,000, 30,000 అంటున్నారు. 1,00,000 కిందికే, 80,000కే, 60,000కే ఇవన్నీ కూడా నమ్మద్దండి. ఇదంటే చరిత్రలో జరగదు. బంగారు ఎప్పుడు కూడా 5% కరెక్షన్ జరగచ్చు ఓవర్ ద 2 month పీరియడ్, అంతకంటే ఎక్కువ జరగదు. ప్లస్ డిమాండ్ ప్రైస్ కూడా 1,40,000గా బంగారుకి నిర్ణయింపబడింది. అంటే అంతకంటే కింద వస్తే మనం కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మళ్ళీ దాన్ని ప్రొక్యూర్ చేసుకుంటారు. మళ్ళీ 1,55, 1,60, 1,70లో వాళ్ళు సెల్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదా పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఇంకా తగ్గుతుంది అనుకోవడం అయితే నేను అనుకోవట్లేదు, దాన్ని ఆశించట్లేదు అని చరిత్ర చెప్తుంది. సో యాజ్ ఏ వెల్ నోన్ అనలిస్ట్ గా, బిజినెస్ అనలిస్ట్ గా ఇది రైట్ టైం, ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు, ఇమీడియట్ గా మీరు ఇన్వెస్ట్ చేయండి అని మీరు కరాఖండిగా చెప్పేయచ్చా? 1,40 కంటే కిందకి వెళ్ళే పరిస్థితులు అయితే ఉండవు అనేది నా అంచనా. అంటే చాలా దీనికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి, నేను చెప్తాను కానీ బట్ డిమాండ్ ప్రైస్ అయితే 1,40 కింద వెళ్ళకపోవచ్చు అనేది నాతో పాటు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా. కాకపోతే ఈ కోల్డ్ పీరియడ్ అంటారు, అంటే బంగారం ఫాస్ట్ గా పెరగకపోని పీరియడ్ కోల్డ్ పీరియడ్ అంటాడు. కొన్ని ఒక 4 వారాలు కూడా కంటిన్యూ కావచ్చు. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా చూసుకొని మీరు అంటున్నట్టు దీర్ఘకాలిక లక్ష్యంతో అప్పుడింత మీరు ఏదో ఎస్ఐపి విధానంలో ఎక్కువగా బంగారు స్కీమ్ల గురించి నేను చెప్తుంటాను. బంగారు స్కీమ్ లో మీరు జాయిన్ తీసుకోండి. ఈ తరుగులు మజ్జూరులు ఇవేవి లేకుండా, మేకింగ్ ఛార్జెస్ లేకుండా బంగారు ప్రొక్యూర్ చేసుకోండి. దాన్ని లాంగ్ టర్మ్ అసెట్ గానే పెట్టుకోండి. లేదన్నట్టు అప్పులు చేసుకొని, క్రెడిట్ కార్డులు చేసుకొని అక్కడ ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ 1,20,000 అమ్ముదాం అనుకుంటే
నిరుత్సాహపడచ్చు. మీరు అంటున్నట్టు ఎవరు అంచనా వేయలేని పరిస్థితి కాబట్టి పడకపోవచ్చు, కానీ ఒకవేళ పడినా తిరిగి రికవర్ అయ్యే కెపాసిటీ బంగారుకు ఉంది. బట్ కాకపోతే మీరు ఒక స్వల్పకాల లక్ష్యంతో వస్తే నష్టపోతారు. మీరు ఒక ప్రైస్ పెట్టుకొని వచ్చేసి అది అది అట్లాంటివి అయితే మ్యాజికల్ చేయొద్దండి. బట్ బంగారు ఎప్పుడు కూడా సురక్షితమైన సాధన. అది ఎన్నిసార్లు చేసినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని రూపం మారదు. బట్ ఇది ఎగ్జాక్ట్లీ రైట్ టైం విజయ్ గారు. అలాగే 1,41,000 ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? మళ్ళీ రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ తిరిగి హైక్ అయ్యే అవకాశం ఉందా? లేదంటే ఇంకా కూడా స్టేబుల్గా ఇలాగే ఉంటుందా? లేదంటే లిటిల్ బిట్ ఏదైనా తగ్గే అవకాశం ఉందా? లిటిల్ బిట్ తగ్గే అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ మార్కెట్ లో వడ్డీ రేట్లని పెంచే అవకాశాల సంకేతాలు కనపడుతున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్ పెంచితే ఇంకొంచెం మనీ కూడా షిఫ్ట్ చేసుకొని యుఎస్ బాండ్స్ లో పెట్టుకుంటారు ప్రముఖ ఇన్వెస్టర్లు అందరూ కూడా. ఎందుకంటే యుఎస్ బాండ్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది 4.5 to 4.75 స్థిరమైన రిటర్న్ వస్తున్నప్పుడు కొన్ని పెద్ద ఇన్వెస్ట్మెంట్లు షిఫ్ట్ అయ్యే అంచనా ఉంది. కాబట్టి అది రేపు మన యుఎస్ ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడింది. బట్ స్టేబుల్ గా ఉంటే బహుశా 2-3 వారాలు ఇదే ప్రైస్ లో 1,000-2,000 అటు ఇటులో వెళ్ళొచ్చు విజయ్ గారు. తగ్గినా కూడా చాలా స్వల్పంగా ఉండొచ్చు, కానీ బట్ అమాంతంగా పడిపోతుంది లేదా అమాంతంగా మళ్ళీ షిఫ్ట్ అవుతున్న పరిస్థితి అయితే లేదు. సో 1,40,000 నుంచి 1,45,000 వరకు ఒక 2-3 వారాలు కొనసాగుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. దాదాపుగా అంతనే అంచనా. తగ్గితే ఒకవేళ ఎంత తగ్గచ్చు అంటారు? మీరు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు కదా. అంటే నేను ఎక్కువగా చెప్పాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళే చెప్తారు, మళ్ళీ ఎందుకు నువ్వు చెప్పలేదు ఇంత దిగుతానని తెలుసు. అంచనా ప్రకారంగా 1,000-2,000 నుంచి రాదు. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తున్న పీరియడే చాలా చాలా బెస్ట్ పీరియడ్ బంగారానికి అనేది ఒక ప్రెడిక్షన్ డెఫినెట్ గా. బట్ అంచనాలు అనేది ఎవరివైనా తప్పు కావచ్చు, నావైనా పెద్ద సంస్థలైనా తప్పు కావచ్చు, కానీ అంత ప్రత్యేక పరిస్థితులు వచ్చితే తప్ప దాదాపుగా ఈ ప్రైస్ కిందకి ఇంకా దాదాపు పడిపోవడం కష్టం. సో దీనివల్ల ఇప్పుడు బంగారం ధరలు తగ్గడం వల్ల, పడిపోవడం వల్ల ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా? అంటే బంగారు అనేది డెఫినెట్ గా మనం పడిపోవడం వల్ల ఇంపోర్ట్స్ ఎంత శాతం తగ్గింది అనేది డేటా నేను కూడా కలెక్ట్ చేయడానికి చూస్తున్నాను. అది దేశీయంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పీల్ చేసిన తర్వాత ఇంపోర్ట్స్ ఏమాత్రం తగ్గినాయి, లేదా స్మగ్లింగ్ పెరిగిందా, లేదా ఇందాక మనం చర్చించుకున్నట్టు ఓల్డ్ గోల్డ్ ఏమన్నా రీసైక్లింగ్ అనేది ఎక్కువ పెరిగిందా అనేది మనం కొంచెం డేటా చూడాలి విజయ్ గారు. బహుశా నెక్స్ట్ వీడియో చేసే టైంకి నేను కొంచెం గ్యాదర్ చేస్తాను. అది ఒకవేళ ఇంపోర్ట్ తగ్గింది అంటే మన డాలర్లపై భారం తగ్గినట్టే. బట్ ప్రముఖంగా మనం చూడాలి ఏంటంటే ప్రధానమంత్రి గారు అప్పీల్ చేసినప్పుడు మన లక్ష్యం ఏంటి అంటే, డిమానిటైజేషన్ చేసినప్పుడు లక్ష్యం ఏంటి? బ్లాక్ మనీ పట్టుకోవడం. మరి అది జరగలేదు. అలాగే ఇప్పుడు బంగారు కొనం ఆపేస్తే మన రూపాయి ఏమైనా బలపడిందా? బలపడలేదు. 95.5 అట్లే ఉంది. మనం ఏమైనా 90 కిందికి వచ్చినప్పుడు డాలర్తో పోటీ పడి మన రూపాయి బలపడింది అనుకో, బంగారు కొనం ఇంపోర్ట్ తగ్గడం వల్ల పెరిగింది. సో ఇవన్నీ కూడా ఒక లక్ష్యాలతో, అంటే ఒక సంవత్సర కాలం లక్ష్యాలు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం సంకేతాలు అటువైపు కనపడుతున్నాయి అనుకోండి, మన లక్ష్యం నెరవేరినట్టు. లేదు యథా అంతా నార్మల్ గా ఉందంటే మరి ఇక ఆ లక్ష్యాలు ఏమైనట్టు చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా, ఒకవేళ బంగారం ధర తగ్గితే కేవలం 1,000 నుంచి 2,000 మాత్రమే తగ్గే అవకాశం ఉంది రాబోయేటువంటి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. సో 2-3 వారాలు అయితే మాత్రం ఇదే విధంగా ఈ ధర కొనసాగే అవకాశం ఉంది. అటు ఇటుగా చూస్తే 1,40,000 నుంచి 1,45,000 రూపాయలు బంగారం ధర కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి బంగారంలో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే బంగారు ఆభరణాలని కొనాలనుకున్న వారు ఇది సరైనటువంటి సమయం. కాబట్టి ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయండి, పర్చేస్ చేయండి. మీకు ఏదన్నా అనుమానం ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.